బాక్సాఫీస్ దగ్గర 3 నెలల అన్ సీజన్ కి కల్కి మూవీ ఎండ్ కార్డ్ వేసి అద్భుతమైన కలెక్షన్లతో లాంగ్ రన్ ను 3 వారాల పాటు కొనసాగించింది. లాస్ట్ వీక్ లో భారతీయుడు 2 సినిమా వచ్చినా పెద్దగా అంచనాలను అందుకోలేకపోయింది. ఈ టైంలో ఈ వీక్ లో ఆడియన్స్ ముందుకు చిన్న సినిమా అయిన డార్లింగ్ మూవీ వరల్డ్ వైడ్ గా మంచి రిలీజ్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోగా మేకర్స్ సినిమాను అన్ని చోట్ల బాగానే ప్రమోట్ చేసి వరల్డ్ వైడ్ గా ఇప్పుడు భారీ రేట్లకి అమ్మినట్లు తెలుస్తూ ఉంది. చిన్న సినిమానే అయినా కానీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ సాలిడ్ గానే సొంతం చేసుకుందని చెప్పవచ్చు. డార్లింగ్ మూవీ తెలుగు రాష్ట్రాలలో వాల్యూ బిజినెస్ 4.5 కోట్ల రేంజ్ దాకా ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 70 లక్షల దాకా బిజినెస్ ను ఈ సినిమా సాధించింది. టోటల్ ఓవర్సీస్ లో ఇప్పుడు 1.8 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్నట్లు అంచనా. దాంతో ఓవరాల్ గా సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 7 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. దాంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు క్లీన్ హిట్ గా నిలవాలి అంటే వరల్డ్ వైడ్ గా 7.5 కోట్లకు అటు ఇటుగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మొత్తం మీద మంచి బస్ తోనే ఆడియన్స్ ముందుకు వస్తూ ఉన్న డార్లింగ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంటే ఈ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మరి బాక్సాఫీస్ దగ్గర డార్లింగ్ మూవీ ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది, ఎంతవరకు బిజినెస్ కు న్యాయం చేసే విధంగా కలెక్షన్లను అందుకుంటుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.